హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ టిప్స్ యూస్ చేయడం వల్ల మనీతో పాటు టైం కూడా సేవ్ చేయొచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం బెల్లం అయితే కట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ యూస్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇలాగ ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అండ్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను. ఇది కొంచెం అయితే మరగాలన్నమాట. అండ్ కోల్డ్ వాటర్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేనైతే బౌల్ అయితే తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో వచ్చేసరికి ఆ కుక్కర్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ వచ్చేసరికి గిన్నె అయితే తీసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి ఒక 10 to 15 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఇలాగా మరిగిన తర్వాత అయితే మనం బెల్లం అయితే పెట్టుకోవాలండి. మనకి దీనిలో సరిపడా ఒక గిన్నె అయితే డబుల్ బాయిలింగ్ మెథడ్లో తీసుకోవాలన్నమాట. అండ్ ఇది కొంచెం సేపు అయితే మనం మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని బాగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం కుక్ చేసుకుంటే చాలండి. అండ్ చూసారు కదా, ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నాను మూత. అండ్ 10 to 15 మినిట్స్ అయితే ఇది ఇలాగే ఉంటుంది. అండ్ ఈ తర్వాత చూస్తాను ఇది ఎలా ఉందో మీకు చూపిస్తానండి. ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇలాగా చాలా ఈజీగా అయితే మనం బెల్లం అనేది కట్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాం కదండి కట్ చేసుకోవడానికి. సో అట్లాంటి టైమ్స్లో మనము ఏ జున్ను చేయడానికైనా ఏ స్వీట్ చేయడానికైనా అప్పటికప్పుడు ఇలాగా ఒక 10 to 15 మినిట్స్ దీనికైతే మనం టైం యూస్ చేసామంటే చాలండి. చాలా ఈజీగా అయితే మనకి బెల్లం ఊడొచ్చేస్తుంది. అండ్ ఎక్కువ స్ట్రెస్ లేకుండా చాలా రోజులైతే నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను 10 to 15 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి ఏ విధంగా అయితే వచ్చేస్తుందో. అసలు ఈజీగా మనము ఇలా పక్కన పెట్టేసుకొని ఇలాగ చాకుతో కట్ చేసేసుకుంటే చాలు, ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలాగా కట్ చేసేసుకొని ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుంటే చాలండి. మనం ఏదైనా స్వీట్స్ అప్పుడు చేస్తున్నప్పుడు ఇలాగా ఫ్రైడేస్ అప్పుడు ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైమ్స్లో ఇలాగా గెడ్డున్న బెల్లాన్ని ఇలా కట్ చేసుకోకుండా ఈజీగా మనము ఇంట్లో బాక్స్లో ఉన్న ఇలాగా ముక్కలు చేసుకున్న బెల్లాన్ని అయితే యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం అయితే వేస్ట్ అవ్వదు. చాలా ఈజీగా అయితే మనము రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ బాక్స్లోని. చూసారు కదండి, ఈ విధంగా నేను కట్ చేసేసుకొని బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే నేను తీసేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను జున్నుకైతే ప్రిపరేషన్ చేయడానికి ఇలాగా చేసేసుకున్నానండి బెల్లాన్ని. నాకు ఇది ఒక 4 to 5 ప్రసాదాలకైతే వస్తుంది అనమాట ఈ బెల్లము. అండ్ నేను కొద్దిగా చేస్తాను కాబట్టి సరిపోతుంది ఇది. అండ్ ఈ ఒక గడ్డ తీసుకుంటే చాలండి, చక్కగా కరిగిపోతుంది. వాటర్లో కానీ దేనిలో కానీ వేసుకొని చక్కగా సిరప్ చేసేసుకొని మనం ఏంటి స్వీట్స్ అలా చేసుకుంటే వడకట్టేసుకుంటే చాలండి. చాలా బాగుంటుంది అనమాట పాకంగా చేసుకుంటే. చూసారు కదండి, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే ఒకటి తీసుకోండి. అండ్ నేనైతే మినీ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇది స్ప్రైట్ బాటిల్ అండి. ఈవెన్ మీరు ఏ వాటర్ బాటిల్ అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే ఇలాగా చిన్న పాకెట్ వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే నేను ఇలా కాల్చుతున్నానండి. అంటే మనకి చాక్ అయితే కాల్చిన తర్వాత మనకి బాటిల్ అనేది తెగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇలా కాల్చుకున్న చాకుని నేను ఇంకా మూత వరకు అయితే కట్ చేసుకుంటున్నానండి. అంటే బాటిల్ క్యాప్ కింద ఉన్న మూత వరకు అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చూపిస్తున్నాను కదండి వీడియోలో. ఇప్పుడు వచ్చేసరికి డబుల్ గమ్ టేప్ అయితే ఇంట్లో ఉంటుంది కదండి. డబుల్ గమ్ టేప్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట దీనికి. అందరి ఇంట్లో అయితే డబుల్ గమ్ టేప్స్ అయితే ఉంటాయి కదా. సో ఇదైతే ఒక 10 to 20 రూపీస్ అయితే ఉంటుందండి. ఈజీగా అయితే కొనేసుకోవచ్చు. అండ్ ఇలాంటివి చాలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇలాగా డబుల్ గమ్ టేప్ అయితే ఉంటే ఇలాగ పెట్టేసుకుంటే చాలండి. ఇందులో మనము రెగ్యులేటర్ అయితే మనకి అక్కడ అస్తమాటికి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ మనం స్టవ్ దగ్గర కానీ ఇట్లాగా దగ్గరగా అందుబాటులో పెట్టేసుకుంటే చాలు, చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఇంకా ఇక్కడైతే కందిపప్పు మనం వండుతున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటాం కదండి. సో అట్లా నానబెట్టుకున్న తర్వాత మనము ఎక్కువ పొంగకుండా ఉండాలి అంటే ఇందులో మనము నానబెట్టిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే కందిపప్పు అనేది మాడిపోకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందులో ఉన్న వాటర్ అనేవి మనకి బయటకి పొంగిపోవడం, మనకి స్టవ్ అంతా అయిపోవడం అలాగా అవ్వదనమాట. కొత్త కుక్కర్స్ అయితే ఇట్లాగా, పాత కుక్కర్స్ అయినా సరే సేమ్ ప్రాసెస్ చేయండి. చాలా యూస్ఫుల్గా అయితే టిప్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము ఇలా టమాటాస్ పాడైపోతున్న స్టేజ్కి వచ్చేస్తుంది అనగా ఇలాగ మనము పెట్టేస్తూ ఉంటాం కదండి, పక్కన పెట్టేస్తూ ఉంటాము. సో అట్లాంటి టైమ్స్లో ఎక్కువ రేటు పెట్టుకుంటూ ఉంటాము, కానీ మనకి తొందరగా పాడైపోతూ ఉంటాయి కేజీ లెక్క కొన్నప్పుడు. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టొమాటోస్ ఏమాత్రం పండుతున్నాయి అనే ఒక ఇంటెన్షన్ ఉంటే కనుక మనకి కర్రీస్లోకి కావాలి కదండి. సో టమాటా పచ్చడి చేసుకుంటే మటుకి తొందరగా అయిపోతుంది. సో అందుకని ఏం చేయాలంటే ఇలాగా టమోటాస్ అన్నీ కలిపి మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నానండి ఉన్న టమాటాస్ అన్నీ. అండ్ ఇది మనకి కర్రీస్లోకి కావాలి కదా, సో అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను వచ్చేసరికి టమోటాస్ అన్నీ ఇలాగా మిక్సీ జార్లోకి వేసేసుకొని, ఇది టమోటా ప్యూరీ చేసినప్పుడు మనకి నిల్వ ఉండాలి కాబట్టి ఇందులో కొద్దిగా పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పుదీనా వల్ల ఏంటి అంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఈ టమోటా ప్యూరీ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా అండ్ ఇదైతే కాపాడుతుంది అనమాట. సో పుదీనా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బీట్రూట్ వేసానండి. ఏ కర్రీస్లోనైనా మనకి మంచి కలర్ రావాలంటే ఇలాగా బీట్రూట్ వేసుకోవడం వల్ల హెల్తీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం మంచి కలర్ అయితే ఫుడ్ ఉంటుందన్నమాట. కర్రీస్లో ఇలాగా ప్యూరీ వేసేసుకుంటే చాలండి, మనకి ఇది వచ్చేసరికి 1 వీక్ వరకు ఉంటుందన్నమాట. ఈ టమోటాస్ పాడైపోయిన టమోటాస్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసుకోండి చాలు, చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుందండి. నేను రెగ్యులర్గా టమోటాస్ ఎక్కువ కనుక తెచ్చుకున్నామంటే టమోటాస్ అన్నీ పండిపోయినాయి అంటే ఈ విధంగా చేసుకుంటానండి. టమోటాస్ అయితే అస్సలు వేస్ట్ చేయను అనమాట. సో నేను ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ప్యూరీని అయితే ఒక బాక్స్లో పెట్టుకొని నేను ఒక 1 వీక్ వరకు ఈ ప్యూరీని అయితే యూజ్ చేస్తాను. మ్యాక్సిమం చట్నీ అయితే చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి అయితే ఈ ప్యూరీ చేస్తాను. వేస్ట్ అయితే చెయ్యనండి టమోటాస్. ఈ విధంగా చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా తయారు చేసుకున్న ఈ ప్యూరీని మనము ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసుకుంటే 1 to 2 వీక్స్ అయితే మనకి మంచిగా ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో పుదీనా కూడా యాడ్ చేసాం కాబట్టి మంచిగా ఉంటుందన్నమాట, అస్సలు పాడవదు. ఆ ఇంటెన్షన్ అనేది అసలే ఉండదన్నమాట. ఇందులో లెమన్ వేసుకున్నా ఇంకా నిల్వ బాగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా మనకి గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు ఇలాగా మసాలాస్ అన్నీ ఉంటాయి కదండి. ఈ మసాలాస్ అన్నీ మనకి అస్తమాటికి మనం బాక్సెస్లో అయితే వేసుకోము, ఇలాగే డైరెక్ట్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఫ్రీజర్లో పెట్టేసుకుంటాము. అండ్ ఇలా పెట్టేసుకున్నప్పుడు ఒకదానికొకటి ఒలిగిపోతూ ఫ్రిడ్జ్ అంతా అయిపోతూ ఉంటాయి కదా ఈ మసాలాస్ అన్నీ. సో అట్లాంటి టైమ్స్లో మనము ఈ విధంగా మడత పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని క్లిప్ పెట్టుకోవాలండి. అన్నిటికీ నేను ఇలాగే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే క్లిప్స్ అయితే అరేంజ్ చేసేస్తున్నాను అనమాట. మీ ఇంట్లో ఎన్ని ఉన్నా సరే మసాలా ప్యాకెట్స్ ఈ విధంగా అయితే అరేంజ్ చేసేసుకోండి. క్లిప్స్ మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా ఈ విధంగా చేసుకోండి చాలు, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మనకి ఫ్రీజర్లో స్టోరేజ్ లేదు అన్నా కూడా ఈ టిప్ అనేది బాగా పనికొస్తుందండి. ఈ క్లిప్స్ అనేవి ఎక్కువగా ఉన్న టైంలో ఇలా చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. ఇంకా నా దగ్గర ఉన్న మసాలా ప్యాకెట్స్ అన్నీ ఇలాగా ఈ విధంగా అయితే నేను క్లిప్స్ ఉన్నాయి కాబట్టి నేను పెట్టేసుకుంటున్నాను. ఈ క్లిప్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి స్టోరేజ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో నుంచి ఉన్న మసాలాస్ అనేవి బయటికి రాకుండా కూడా హెల్ప్ చేస్తుందండి. నా దగ్గర ఉన్న మసాలాస్ అన్ని నేను ఈ విధంగా సెటప్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్కువగా స్పేస్ లేని టైంలో ఫ్రీజర్స్ ఎక్కువగా పెద్దగా తీసుకున్నా సరే మనకి స్టోరేజ్లు కొంచెం తక్కువగా ఉంటాయి కదండి. సో అట్లాంటి టైమ్స్లో ఈ విధంగా మనము సెటప్ చేసుకుంటే చాలండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ మనము ఇలా క్లిప్ పెట్టేసుకుంటే చాలు. డోర్ కూడా చాలా ఈజీగా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అనేది. టిప్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందండి, ఎక్కడా స్కిప్ చేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము అట్లు పిండి అయితే వేస్తూ ఉంటాం కదండి. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు అట్టులు చాలా మెత్తగా రావాలి అనుకుంటే మనకి రాత్రి రైస్ అయితే మిగిలిపోతుంది కదండి. ఆ రైస్ని ఈ విధంగా మనము స్మాష్ చేసేసుకొని మినపరుబ్బు ప్లస్ మనకి రైస్ పౌడర్ అయితే మనము చేసేసుకొని రుబ్బు అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం కదా. దాని తర్వాత మనము ఇలాగా ఆ మిక్సీ జార్లోకి రైస్ ఇట్లాగా రాత్రి మిగిలిపోయిన రైస్ని పడేయకుండా ఈ విధంగా అయితే మనం చేసుకోవడం వల్ల ఏంటి అంటే
ఇందులో రైస్ వేయడం వల్ల చాలా మెత్తగా అయితే వస్తుందండి. చాలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఆల్రెడీ మినపరుబ్బులో మనకి రైస్ పౌడర్ అయితే చేసి వేస్తాం కదా, అలా కాకుండా ఇలా రైస్ చేసిన తర్వాత ఈ రైస్ ముద్దనైతే మనం వేయడం వల్ల ఏంటి అంటే దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. చాలా ఈజీగా మనం తినేయచ్చు అనమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట రైస్ వేయడం వల్ల. ఒక్కసారి వేసి చూపిస్తానండి ఈ దోశలు ఎట్లా వస్తాయి ఏంటి అనేది. ఈ విధంగా నేను ఒక్క దోశ పిండి ఇలాగ ఒక్కటే వేసి చూపిస్తున్నానండి. చూసారు కదా, బయట వేసిన దోశలాగా అయితే వస్తాయండి. ఎంత ఈజీగా అయితే బాగుంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అయితే. ఇంట్లో వేసుకున్నప్పుడు మనకి ఏంటంటే రైస్ వేయినప్పుడు మనకి మందంగా అయితే వచ్చేస్తాయి కదా, ఈ విధంగా ఇలాగా చేసుకోవడం వల్ల ఏంటి అంటే చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట దోశలు అయితే. మనము చాలా ఈజీగా తినేయచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను. ఇంకా దోశలు అయితే నేను ఆల్రెడీ వేసానండి. చూసారు కదండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయో. అండ్ నేను అప్పటికప్పుడే వేసానండి, అంటే ఒక ½ అవర్ ఫిల్మెంట్ చేశాను. నెక్స్ట్ అయితే దోశలు అయితే వేసేసాను. చూసారు కదా ఎలా వచ్చాయో దోశలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ బయట కొన్న దోశల్లాగే ఉన్నాయన్నమాట ఇంట్లో వేసిన దోశలు కూడా. అండ్ ఫస్ట్ దోశ కాబట్టి అది అలా ఉందండి. మిగతా దోశలు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. అట్ ద సేమ్ టైం మనకి కలర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము దోశ పిండి అయితే రెడీ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఇలాగా మనం బాటిల్స్లోకి అయితే హ్యాండ్ వాష్ అయితే వేసుకుంటాం కదండి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా స్ప్రింకిల్ చేసేసుకొని ఆటలాడుతూ ఉంటారు కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. లిక్విడ్ అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు, ఆటలాడుకుంటూ ఉంటారు కదా. సో అట్లాంటి టైమ్స్లో మనం ఇలాగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇలాగ లిక్విడ్ అనేది పడిపోకుండా ఉండాలి అంటే మనం ప్రెస్ చేసే దగ్గర మనమైతే ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవడం వల్ల ఆ ప్లేస్ వరకు మనకైతే నొక్కు పడదండి, అంటే మనకి ప్రెస్ అవ్వదన్నమాట. సో అందుకని ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే చాలండి. కొద్దిగా అయితే వస్తుంది అనమాట, ఒక డ్రాప్ అలా వస్తుంది. నార్మల్గా అయితే ఒక 4 to 5 డ్రాప్స్ అయితే వస్తుంది అనమాట. ఇలా చేసుకుంటే చాలు, మనకి హ్యాండ్ వాష్ అనేది ఈజీగా అయిపోతుంది కదా. సో అలాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది యూజ్ చేయండి. చాలా నీట్గా అయితే వచ్చేసిందండి ఆఫ్టర్ క్లీన్ చేసుకున్న తర్వాత. చూసారు కదా, నార్మల్ వాష్ చేసినట్టే ఉంది. చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే. ఒక డ్రాప్ 2 డ్రాప్స్ అయితే చాలండి. చాలా ఈజీగా అయితే మనం హ్యాండ్స్ అనేవి క్లీన్ అయిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలా మనం టీ పెడుతూ ఉంటాం కదండి గెస్ట్లు వచ్చినప్పుడు, కానీ మన ఇంట్లో ఎప్పుడైనా టీ పెడుతున్నప్పుడు ఇలాంటి టైమ్స్లో టీ ఎలాగా మనం మరగపెడుతున్నప్పుడు టీ అనేది పొంగిపోతూ ఉంటుంది కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మనం ఏంటి అంటే మరిగించినప్పుడు కొద్దిగా వాటర్లో అయితే డికాషన్ వేసి మనము టీ అనేది మరిగించుకోవాలి. ఆ తర్వాత మనం బాగా మరిగిన తర్వాత ఇలాగా పాలైతే పోయాలండి. పోసిన తర్వాత మనం ఇలాగా స్పూన్తో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలాగా మనము కలుపుతూ ఉన్నామంటే ఈ డికాషన్ అనేది ఆ టీలోకి వెళ్తుందనమాట. మనకి ఏంటంటే మంచిగా అరోమా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే టీ అనేది బాగా మరుగుతుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదు అంటే మనము స్పూన్ పెట్టకపోయినా పర్వాలేదు, లేదంటే ఇలా వడకట్టుకునేది ఉన్నా సరే చాలండి. మనం ఇలాగ పైనుంచి కిందకి ఇట్లాగా మనము తొరుపుతున్నట్టు అన్నామంటే టీ అనేది చాలా బాగా మరుగుతుంది. మళ్ళీ కిందకు అనేది పడదండి, అంటే పొంగుతున్నప్పుడు ఇలాగా అడ్డం పెట్టామంటే కిందకు అనేది పొంగదు. ఈ విధంగా మనం ఇలా తొరుపుతూ ఉన్నామంటే బాగా మరుగుతుందండి. టీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక స్పూన్ కానీ గరిట కానీ అది వడకట్టుకునేది కానీ పెట్టుకుంటే చాలండి. ఇలాగా టీ అనేది పొంగకుండా ఉంటుంది. మనకి చిన్న గిన్నె పెట్టుకున్నా సరే టీ అనేది కిందకి ఒక చుక్క కూడా పడదనమాట. ఆఫ్టర్ చూసారు కదండి ఎంత బాగా మరిగిందో. టీ అనేది చాలా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ విధంగా మనం మరగపెట్టుకున్నాక ఇలాగ స్పూన్ అనేది పెట్టేసుకుంటే పాలు అనేవి పొంగవు. ఈవెన్ మనం పాలు పెట్టుకున్నా సరే పాలైనా పొంగవండి. ఇలా స్పూన్ పెట్టేసి మనం ఎక్కడికి వెళ్ళినా సరే సరిపోతుంది అనమాట. చాలా యూస్ఫుల్గా అయితే టిప్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన అందరి ఇంట్లో అయితే ఎలకలు ఎక్కువగా ఉంటాయి కదండి. ఆ ఎలకలకి మనము పుల్ స్టాప్ పెట్టడానికి ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. నా ఛానల్లో అయితే ఎలకలు ఎక్కువగా ఉన్న వాళ్ళు చాలా యూస్ఫుల్గా మంచి మంచి టిప్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఒక బౌల్ అనేది తీసుకున్నానండి. ఆ బౌల్లో మనం ఇంట్లో ఉండే గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ, వరిపిండి కానీ తీసుకున్నాను. నాకు నచ్చినట్టుగా నేను గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. ఎలకలు వచ్చేసరికి గోధుమ పిండిలో అవి ఎక్కువగా తింటూ
ఉంటాయండి. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఎక్కువగా తింటూ ఉంటాయి. మన ఫుడ్ కూడా ఎక్కువగా తినడానికి ఎక్కువగా తినాలనుకుంటుంది అనమాట. సో అందుకనే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే మళ్ళీ మన ఇంటికి రాకుండా ఇలాగా హెల్ప్ అవుతుందన్నమాట. వాటికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మనం ఏం చేసినా సరే వాటికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దని హ్యాండ్స్తో అస్సలు పట్టుకోకండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, సో అందుకనే హ్యాండ్స్తో పట్టుకొని వాళ్ళని మళ్ళీ ముట్టుకుంటారు కాబట్టి హ్యాండ్స్తో పట్టుకోకుండా ఇలా స్పూన్స్ మనం మళ్ళీ రీయూజ్ చేయకుండా ఉండే స్పూన్స్ అయితే ఇట్లా మనం స్పూన్ పట్టుకొని ఒక పేపర్ మీద పెట్టేసి ఎలకలైతే ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే పెట్టేసుకుంటే సరిపోతుందండి. చిన్నపిల్లలకైతే దూరంగా పెట్టండి. ఇలాగ పేపర్లో పెట్టేసుకొని మనం ఎలకలు ఎక్కడ ఉంటాయి అక్కడ ఎన్ని ముద్దలు కావాలంటే అన్ని ముద్దలు చేసేసుకొని మనం ఒక్కొక్క మూల ఒక్కొక్కటి పెట్టేసుకుంటే చాలండి. ఈ విధంగా తూమ్స్ దగ్గర ఎక్కడైతే ఎలకలు ఎక్కువగా ఉన్నాయి అక్కడైతే పెట్టేసుకోండి. చాలా యూస్ఫుల్గా టిప్ ఉంటుంది. వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఛానల్లో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. నచ్చినట్టయితే ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంకా డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను, ఒక్కసారి అయితే చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.